హలో మేడం, కల్లో ఉన్నారా మీరు ఇప్పుడు? ఆర్జీవి గారు మేము మా థాట్ ప్రాసెస్ వేరు అసలు. ఆయన స్కూలే నేను. సింగర్ అనాలా, యాంకర్ అనాలా, ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, హీరోయిన్ అనాలా? ఎవరన్నా ప్రపోజల్స్ వస్తే ఇప్పుడు వచ్చింది వెలుగు. ఇప్పుడు వచ్చింది. వావ్, ఈ లైట్స్ అన్ని ఆరిపోయింది రా బాబు. ఎంత ప్రేమ అసలు! ఇంత ప్రేమ మా ఆయన కూడా చూపిలేదు నా మీద. ఇప్పుడు అర్జెంట్ గా మా ఆయన విడాకులు ఇవ్వాల్సింది. ఎందుకు సార్ బిగ్ బాస్ అనే షో ఒక రోజులో టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అని తిరగబడ్డా. హలలే హలలే నా మనసే నీదిలే కనులా కలలే. ఇది ఇంటర్వ్యూలా లేదు. By 79 crores watch, 180 crores back, 1000 crores పిల్లి. నాగార్జున గారు, నాగార్జున గారు, అంజలి ఫస్ట్ నన్ను ఎలిమినేట్ చేయండి ఈ ఆటల నుంచి. అర్థమైందా? హలో మేడం, కల్లో ఉన్నారా మీరు ఇప్పుడు? ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను అలా అనుకుంటున్నారా? పాటతో లేసాను. ఇప్పుడు నేను తుడుచుకుని గబ్బు వెళ్ళి డాన్సులు చేయాలి. ఇప్పుడు మేము అవి ఎవ్వరు వేయట్లేదు, మీరన్నా వేసారా డాన్స్? బాగా వేసాను తెలుసా, కన్నని చూపిలేదు. ఎడిటెడ్ మీ అయ్యో, అంటే ఆ భారీ శరీరం డాన్స్ వేస్తుంటే మొత్తం కెమెరాలు షేక్ అయినాయి అంట. ఆ కెమెరా పట్టట్లేదేమో అని అనిపించింది. ఇక్కడ కలుస్తున్నాం. విషయం ఏంటంటే నేను అక్కడ కలవలేదు కాబట్టి నేను బయటకు వచ్చా గబ్బు నీ కోసం. నా కోసం నేనే ఎలిమినేట్ మీ సార్ అన్నా. నా కోసం, నీకోసం. ఎంత ప్రేమ అసలు! ఇంత ప్రేమ మా ఆయన కూడా చూపిలేదు నా మీద. ఇప్పుడు అర్జెంట్ గా మా ఆయన విడాకులు ఇవ్వాల్సిందే. నేను పెళ్లి చేసుకోలేను, సారీ. అదే తెలుసు, చెప్పారు కదా. వచ్చింది పోయింది. ఎలా అలా వచ్చింది పోయింది? పోయింది వెంటనే. ఎలా వెంటనే గురించి ఏంటి? పోయింది, చచ్చిపోయిన మనిషి గురించి మాట్లాడుకోవడం అనవసరం. అంటే ఎలా చచ్చిపోయారు అన్నదాని గురించి. ఇప్పుడు చచ్చిపోవడం కారణం అవసరం లేదు, చచ్చిపోయామా లేదా ఇంపార్టెంట్. పోయింది వదిలేద్దాం. సో ఇప్పుడు ఎవరన్నా ప్రపోజల్స్ వస్తే, అంజలి బాగుంది యాక్చువల్లీ. ఎనీ రిలేటివ్స్ అలా అంటారా? క్వాలిటీస్ ఫస్ట్ రిలేటివ్స్ చెప్తే నేను క్వాలిటీస్ ఎత్తుకుంటా. అలా కాదండి, మీకు క్వాలిటీస్ ఏం కావాలో వద్దులే. చాలా మంది ఇంటర్వ్యూ చూస్తే నాకు చెప్పుతో కొట్టింది. వద్దు ఆంటీ, దయచేసి మీరు దేనితోనూ కొట్టమాకండి. ఎందుకంటే ఆల్రెడీ రాస్తున్నాడంట ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో, ఇలాంటి క్వాలిటీస్ ఉంటే బేబక్ ఏంటే అంటాను. చిచ్చి నేనేం అనలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసి పంపించాలనుకుంటారు, ఎందుకు ఆంటీ వద్దనుకుంటున్నారు? వాళ్ళు చేసుకున్నదే సక్రమంగా నిర్వహించలేదని మళ్ళీ ఇంకెందుకు లేక. ఎందుకు అలా అనుకుంటున్నారు? మనసు పడి ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు కదా. ఏదో అన్నానులే కానీ మాకు వద్దు కానీ మనం గానిద్దాం. సారీ గైస్, నేనేం చేయలేను. అంటే ఆవిడకి ఇష్టమైన ఏమంటారు లక్షణాలు ఏంటో తెలుసుకుంటే ఒక ఈజీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఆవిడ ఒప్పుకోవట్లేదు. లుకింగ్ వెరీ క్యూట్ కదా. మీరు ఆలోచిస్తున్నారు కదా అసలు ఈ అమ్మాయికి ఇంకొక అమ్మాయి ఉందంటే నేను అసలు కింద పడి దొల్లాను. అసలు మీరు అర్థం కాలేదు అసలు. హౌ నాకు తెలిసి ఇంటర్వ్యూ జరుగుతుందా, రోస్ట్ జరుగుతుందా? నాకు తెలిసి 10-11 సంవత్సరాల వయసులో పెళ్లి చేసి ఉంటారు. మీరు ఒక్కరే తెలుసుకున్నారు నిజం, ఎవరు తెలుసుకోవట్లేదు. ఎలా ఇలా అసలు 10 years కదా, పట్టుమని ఇవిడికో 20 కూడా ఉండవు. 10 years కాదు, దానికి 4 years. 4 years. సరే 14-15 అంత చిన్న వయసులో అంటే వద్దులేండి. ఓ స్వీట్ 20 వేసుకుందాం. 20 వేసుకుందాం. ఇప్పుడు వచ్చింది వెలుగు. ఇప్పుడు వచ్చింది. వావ్, ఈ లైట్స్ అన్ని ఆరిపోయింది రా బాబు. సో ఫస్ట్ చెప్పండి, అసలు మిమ్మల్ని సింగర్ అనాలా, యాంకర్ అనాలా, ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, హీరోయిన్ అనాలా, ఏమనాలి? ఎందుకంటే అది నేను విన్నవి ఇవన్నీ. ఇంకేమైనా ఉంటే మీరు చెప్పాలి. నేను విన్నవి నార్మల్ గా బేబక్ వస్తున్నారంట ఇలా అనగా, అవునా ఆవిడ సింగర్? అదే నాకు చెప్పింది ఫస్ట్ ఆవిడ సింగర్ అన్నారు. సింగరా అన్నాను అందుకని ఇంకొకరు ఫోన్ చేసి లేదు ఆవిడ యాంకర్ అన్నారు. యాంకర్ కూడా చెప్పలా అంటే తర్వాత చెప్పేవాళ్ళు ఏమో అవకాశం రాలేదు, కానీ మెయిన్ చాలా బాగా పాడతారని. ఈ విషయం ఎవరు చెప్పారు తెలుసా? చాలా ఫేమస్ సింగర్స్ చెప్పారు నాకు. సీరియస్లీ చెప్పారు. కానీ ఏం చేస్తాం అంటే మీరు వాళ్ళకి లైఫ్ ఇచ్చేద్దామని మీరు ఆపేశారు కాబట్టి వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆవిడ సింగర్, యాంకర్, చాలా మందికి కాంపిటీటర్ అని. ఇవన్నీ నేను ఎవరు ఏంటి కాల్ మీ మల్టీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్. ఓ మై గాడ్. ఓకే, అసలు ఫస్ట్ ఎలా అనిపించింది మీకు? యాంకర్ అవ్వాలని ఎలా అనిపించింది? అలానే ఎలా? యాజ్ ఇట్ ఈస్ అలాగే. అలాగేనా? మరి ఇలా ఎందుకు అవ్వలేదు?
అంటే అది ఇలా ఉండుంటుంటే బాగుండేది, అలా ఉండుంటుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు ఈ రోజు ఇలా మీతో ఇంటర్వ్యూలో ఉండుంటే బాగుంది అనమాట. సింగర్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? నేను నా దగ్గర ఒక వీడియో ఉంది, ఇది ఎవరు ఏంటి అసలు ఇది ఎప్పుడు జరిగింది అన్నది మీరు నాకు చెప్పాలి. ఓకే, ఎవరు ఇవిడి? ఎక్కడ చూసినట్టుంది, ఈవిడ ఎక్కడ చూసినట్టుంది. కొంచెం అందగత్తిలా ఉంది. ఇక్కడ నేను ఇందాక ఇది చూసి కన్ఫ్యూజ్ అయ్యాను, ఈవిడ అనుష్కనా సోనాలి బింద్రేనా? ఎవరు 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 సరిగ్గా పెట్టారు మనకు. ఫస్ట్ ఇది చెప్పండి, ఈవిడ ఎవరు, ఇది ఎప్పుడు జరిగింది, ఏంటి కథ? అది నేనే. ఎప్పుడు ఎప్పుడు? 2011లో ఆహా, అలా ఉండేదాన్ని. కానీ భలే ఉన్నారు. ఏంటది, ఆల్బమ్ సాంగా? యాంకరింగ్ ఎందుకు కంటిన్యూ చేయలేదు? చేశానే. చేశారా? చేశా, చాలా షోస్ లో చేశాను. చెప్పారు మీ కాంపిటీటర్స్ చెప్పారు నాకు. స్టేజ్ మీదకి వెళ్ళాలంటే ఎవరిని చూడరండి, నన్నే చూస్తారు. మీరు సోలోగా చేస్తారు, ఎందుకంటే మైక్ ఇవ్వను కదా ఎవరికి. ఓకే సరే, ఈ మధు మిమ్మల్ని బిగ్ బాస్ వరకు తీసుకెళ్ళిందా? బేబక్క బిగ్ బాస్ వరకు తీసుకెళ్ళి. సో బేబమ్మ బేబక్క అంటే కామన్. సో సరదాగా ఒక క్యారెక్టర్ ఇట్లా క్రియేట్ చేసి దానికి ఒక యాక్సెంట్ పెట్టి వీడియోస్ చేద్దామని మాధవీలత ఐడియా. సో యాక్చువల్లీ తనే పేరు పెట్టింది. పేరు బలం అన్నది ఒకటి ఉంటుంది కదా. అవును అవును. ఇంతకుముందు మధు MADH ఓ అంటే శూన్యంలో కలిసిపోరా యదవ అన్నట్టు నా పేరు. ఇలా కూడా ఉంటుంది. ఓవర్ యాక్షన్ యదవ ఓవర్ యాక్షన్ వేసుకుని ఎక్కడికి వెళ్ళా మధుగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే బేబక్క అనే పేరు పెట్టుకున్నాను, ఏతో ఎండ్ అవుతుంది. నిజంగా ఇది చూసి పెట్టారా మీరు? తర్వాత తెలిసింది బాగున్నాయని కుదుర్చుకున్నవాళ్ళు. ఆహా, నేను ఇంకా మీరు సీరియస్ గా అన్నారని నేను ఎంత ఫీల్ అయిపోయాను. ఓకే, బేబక్క అనేది మనల్ని బిగ్ బాస్ వరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు అందరికి కూడా బేబక్క 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 అనిపించింది కదా. అబ్బాయి ఫీల్ అవుతున్నారు తెలుసా? మీకు మాత్రం నేను బేబీ అని అనుకుంటాను. ఓన్లీ నాగ్ సార్ కి మాత్రం నేను బేబీ. అదేంటండి, ఎలా అండి ఎంట్రీ? అప్పుడు నేను చూస్తున్నా బేబ్ ఫస్ట్ ఒక లెటర్ పంపించారు, ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని పంపించారు, తర్వాత ఇంకొకటి పంపించారు. మీరే అసలు ఏంటండి, అసలు మీరు మామూలుగా ఇంట్లోకి అలాగే చేయాలి. ఇంప్రెస్ అయ్యారు మొత్తానికి నాగార్జున గారు కదా. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రెస్ చేశారు. దాని గురించి దాని గురించి మాట్లాడుకోవాలి. అసలు లోపల వెళ్ళిన తర్వాత మనం మనలా ఉంటే ఉంటామా, లేకపోతే డ్రామా చేస్తే ఉంటామా? డ్రామా ఉన్నదానికి లేని దానికి రచ్చ చేసేయాలి. ప్రతి చిన్నదానికి గొడవ పెట్టేసుకోవాలి, అరవాలి కరవాలి, అవసరమైతే కోరికేయాలి, అప్పుడు ఉంటారు. నాకే ఎందుకు అనిపించింది ఈ సీజన్ చూస్తే, నిజంగా ఈ సీజన్ చూస్తే నాకు కూడా అనిపించింది బాగా ప్రిపేర్డ్ అయ్యి. అదృష్టవంతురాలు. వాళ్ళు ఎట్లున్నారు అసలు, లోపల మంచిగా ట్రైనింగ్ అయిన జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు. నేనేమిట పట్టాలని పిచ్చుకోకలే. అసలు యాక్చువల్ గా వాటికంటే మీరు ఇప్పుడు సెకండ్ చెప్పిన వాటితోనే డేంజర్ ఎక్కువ. మరి ఎందుకు మీరు అలా ఉండలేదు హౌస్ లో? అంటే అలా ఉండాలని తెలియక ఇలా ఉన్నాను. తెలిసే లోపల బయట ఉన్నాను. బాగా క్యాచ్ చేస్తున్నాను. అదే వచ్చిన ప్రాబ్లం. నేను చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే అందరూ వెల్ ప్రిపేర్డ్ అయ్యి బాగా కరిస్తేనే మాట్లాడే 1 నుంచి నాకు అర్థమయ్యేది కదా. అరే అక్కడ సమస్య చాలా చిన్నదిరా, ఎందుకురా ఇంత ఎక్స్ట్రా చేస్తున్నారంటే అప్పుడు తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాక చూస్తున్నా అలా కెమెరా కోసం మాట్లాడేవాళ్ళు. నేను కూడా కెమెరా కోసం మాట్లాడుంటే బాగుండేది. నేను ఉన్నది ఉన్నట్టుగా అక్కడ వండుకోవడం పెట్టడం. మీలా లోపల ఉన్నది ఉన్నట్టుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? సీత అందరూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి ఫీల్ అవుతున్నా, ఈ ఫీలింగ్స్ ని ఎవరి మీద రుద్దాలి, దీన్ని ఎలా ఎక్స్ట్రా చేయాలి అన్న వాళ్ళు ఎవరున్నారు? 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి అడుగు. సరే ఓకే, ఫస్ట్ ఇది చెప్పండి. ఫస్ట్ అయితే నా అలాగా ఉన్నది సీత, విష్ణుప్రియ, నబీల్, శేఖర్ భాష. వీళ్ళందరూ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే ఉన్నారు. అయితే నువ్వు చెప్పి నెక్స్ట్ బ్యాచ్ ఉన్నారు కదా, అందులో మీ సీరియల్ బ్యాచ్ కూడా ఉన్నారు. సీరియల్ బ్యాచ్ వాళ్ళు. హలో, ఇప్పుడు మీకు సినిమా వచ్చిన సీరియల్ వచ్చినా మీరు చేయరా? నేనా సీరియల్ ఇప్పుడు మీరు చెప్పిన బ్యాచ్ లో కూడా ఉన్నారు. మరి సీరియల్ బ్యాచ్ మంచి వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు. అలా చెప్పకండి మీరు. సీరియల్ లో మేము మంచిలేమా? మీరు మంచిగా ఇప్పుడు మన ఇద్దరికి ఫైట్ జరుగుతుంది. మనల్ని ఇక్కడ ఎవరు ఉండాలి తెలుసు అసలు యాక్చువల్లీ. సో సరే, మీ సీరియల్ బ్యాచ్ కాదు, వాళ్ళు సీరియల్ బ్యాచ్. ఓకేనా? సీరియల్ బ్యాచ్ కాదు, చెప్పండి.
సో ఒక 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 నటీమణుడు ఉన్నాడు, నటుడు. One ఆయన of ఎక్కువగా your- టీవీలో కనిపిస్తాడు. ఒక వన్ ఆఫ్ నటుడు, యువర్ ఫేవరెట్. నా ఫేవరెట్. ఆ నటుడు బాగా నటించాడు. అక్క నేను ఉన్నానన్నాడు. పేరు చెప్పండి. నిఖిల్, అదే మీ మన బుల్లితెర నటుడు నిఖిల్. చాలా బాగా ఆడేవమ్మా, చాలా బాగా చూసుకున్నావు నన్ను, నువ్వు చూపించిన అంటే లోపల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు అంటారా నిఖిల్? ఫస్ట్ బాగుండే, నాకు తను అలా బాగున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను, మంచిగా ఉన్నాడు తను. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్. ఇప్పటికి కూడా తను స్ట్రాంగ్. తను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా కొంతమంది ఉన్నారు వాళ్ళ పని కాటేయడమే. ఎవరున్నారు స్నేక్ లాగా ఇంట్లో? స్నేకియా. అమ్మ బాబోయ్, భలే పెట్టారండి పేరు. సోనియాకి వచ్చిన ఆ స్నేకియా ఫస్ట్ వీక్ లో చేసిన పనే నన్ను టార్చర్ చేయడం. ఆ టార్చర్ కి కామెడీ కాదు కదా, ఏం చిచ్చి నాలోని కామెడీ చచ్చిపోయి తిరగబడి నేను ఒక పిల్లిని రూమ్ లో బంధిస్తే ఎలా అయితే పులవుద్దో అలా మంచిగా కామెడీ చేస్తూ అందరిని నవ్వించి నేను పిచ్చిగా అందరి మీద అరిచేసి, ఎందుకు సార్ బిగ్ బాస్ అనే షో ఒక రోజు టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అని తిరగబడ్డా. ఎలాంటి దాన్ని హాయిగా వచ్చింది. నువ్వు ఇది అనగానే మీరు అలాగే ఫీల్ అయిపోయారు నేను ఇది అని. అలా నువ్వు స్ట్రాంగ్ కాదు అనేసరికి నేను కొంచెం స్ట్రిక్ట్ అయ్యాను. స్ట్రాంగ్ కాదు, స్ట్రిక్ట్ కాదు, ఐ షుడ్ హావ్ బీన్ వాట్ ఐ వాస్. కరెక్ట్. సో అది రియలైజింగ్. ఇంకా నేను మాటకు మాట ఇచ్చి పడేస్తే లాస్ట్ లో అందరు షాక్, బేబక్కేనా అని. వెళ్ళే వన్ డే ముందు యూనో వాట్ పిచ్చిగా అరిశాను. నేను ఏమనుకున్నానంటే, అంటే మనకి కొంతమంది కంటెస్టెంట్స్ చూసినప్పుడు వీళ్ళు ఈ వీక్ అనిపిస్తుంది. అంటే బేసిక్ గా మనకి బాగా తెలిసిన మనుషులు, ఇప్పుడు బిగ్ బాస్ షో ఎందుకు చూస్తాం, మనకు బాగా తెలిసిన మనుషులు ఎలా ఉంటారు అని చూస్తాం. బట్ మీ గురించి మేము చూసింది విన్నది ఏంటంటే, మీకు చాలా నోరు ఎక్కువ, మీరు చాలా యూనో స్ట్రైట్ ఫార్వర్డ్, ఎక్కువ గొడవలు పడిపోతారు అని మేము మాట్లాడుకున్నప్పుడు ఏమైందంటే, ఈవిడ బయటకు వస్తే ఈవిడ నోరు వల్లే బయటకు రావాలి అనుకున్నాం. కానీ మీరు వచ్చిన రీజన్ మీరు మాట్లాడకపోవడం. హౌస్ లో మీరు క్వైట్ ఆపోజిట్ ఉన్నారు, చాలా ప్రశాంతంగా అందరి మాట వింటూ ఎవరేం చెప్పినా అది చేస్తూ, దీని వల్లే మీకు మైనస్ అయి బయటకు వచ్చారా అని ఏమైనా అనిపించిందా మీకు? అవును, మామూలుగా నోరేసుకుని పడిపోతా, అక్కడేమో నోరేసుకుని పడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఎందుకు మీరు యాక్ట్ చేశారా, లేకపోతే మీరు సహజంగానే మీరు అలా ఇప్పుడు మానవత్వం లేదమ్మా, వద్దమ్మా, మానవత్వం లేని కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవద్దు. అసలు కాదు, బిహేవ్డ్ ఇన్ హ్యూమన్. నన్ను వంటింటికి బంధించారు. టీలు కావాలి, కాఫీలు కావాలి, బ్రేక్ఫాస్ట్లు కావాలంట, లంచ్లు కావాలి, డిన్నర్లు. నన్ను వంట మనిషిని చేసింది. ఎందుకు ఉన్నారు మీరు అలా? మీరు మీలా ఉండొచ్చు కదా, మీ ప్లస్ మీరు మీరు ఎందుకు లేరు అలాగా? తర్వాత తిరగబడ్డా, నేను బ్రేక్ఫాస్ట్ చేయనని చెప్పా. బయటపడ్డారు వచ్చి, నేను కరాటే కుంఫు ప్రాక్టీస్ చేస్తా, ఇది నా టైం అని తిరగబడ్డా. కానీ అప్పటికి సమయం చాలా లేట్ అయింది. ఫస్ట్ డేనే వెయిట్ అయ్యాలంట, నాకు తెలియదు, నేను లేట్ చేశా. వాళ్ళు బయట వేసారు. ఓ షిట్. కాపాడాలంటే కాపాడొచ్చు రియల్లీ, ఇఫ్ దే ఫీల్, if they wanted to save me, or if they feel Bebakka will give good content, they could have saved. If True. They didn't save, that means that probably my content was not going good, or probably I didn't open up. So it's, మనం ఒకటి అనుకుంటాం లేదు, కర్ణుడి చావుకి 100 కారణాలు. నా నెత్తి మీద నేను వేసుకున్నా, ఈ మైక్ షేక్ అయిపోతుంది, నా నెత్తి మీద నేను వేసుకున్నా. కానీ భస్మాసురుడు లాగా. కానీ మీరన్నా ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఇంత తొందరగా వస్తారని? లేదు, మణికంఠ వెళ్తాడు అనుకున్నా. చాలా తను వీక్, ఫస్ట్ వీక్ డిప్రెషన్ లో బిగ్ బాస్ తో కూడా మాట్లాడి కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి, నాగిదమ్మా, నాగిది పోయిందమ్మా, మా అమ్మకి కట్టే పేర్చానమ్మా, ఇవన్నీ మనం చెప్పడం రాదు కదా. సో ఐ డోంట్ డూ దట్ సింపతి ఎనీవేర్. నేను స్ట్రాంగ్. ఒక షోకి వెళ్ళాం కదా అని నాకు నటించడం రాదు. సో నేనుగానే ఇన్ఫాక్ట్ ఒక పాజిటివ్ ఇమేజ్ తో బయటకు వచ్చాను. నా గురించి ఎవ్వడు మాట్లాడండి చెప్తాను, అసలు ఏం మాట్లాడతారు, మాట్లాడండి. వద్దులేండి, వాళ్ళకి లేని ఐడియా లేవు. కానీ ఇన్ఫాక్ట్ నిజంగా మీ గురించి ఏం మాట్లాడడం లేదు, నేను హానెస్ట్ గా చెప్తున్నా. ఎందుకంటే అక్కడ నేను మాట్లాడలేదు కాబట్టి. నువ్వు ఏదైతే ప్లస్ అయింది అనుకున్నావో అదే మైనస్ అయింది మీకు. నేను ఎక్కడ మాట్లాడితే బయటకు గెంటుతారని మాట్లాడకుండా ఆపుకుంటే మాట్లాడినందుకు కూడా బయటకు గెంటారు. బిగ్ బాస్ హౌస్ లో బేబక్క మిస్ అయిందా? ఎవరిని మిస్ చేశారా? మీ క్వశ్చన్ సరిగా అడగట్లా. నేను ఎవరిని మిస్ అవుతాను అంటే బిగ్ బాస్ మిమ్మల్ని మిస్ చేసిందా, కావాలని మిస్ చేసిందా, లేదా మీరే హౌస్ లో కనపడకుండా మిస్ అయిపోయారా? అంటే ఇప్పుడు జనరల్ గా మనము 24 hours మీరు కెమెరాస్ ముందు ఉంటారు, మీరు చాలా కంటెంట్ ఇచ్చి ఉండొచ్చు. బట్ ఎందుకంటే శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయినప్పుడు ఆయన అదే అన్నారు, మేము చాలా చేసాము కానీ ఏది మా కంటెంట్ ని ఆడియన్స్ కి రీచ్ కానివ్వలేదు. ఎందుకంటే ఓటింగ్ చేసేది ఆడియన్స్.
మీ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత మీరు ఎక్కడ కనపడకపోవడం వల్ల కూడా మీకు ఓటింగ్ వచ్చి ఉండదు కదా. సో అట్లా మీరు చేసిన కంటెంట్ ఏమి బయటికి రాలేదని మీ ఫీలింగ్? ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ రోజు మేము చేసాం. ఏం చేశారు? ఆ నెక్స్ట్ డే అంత చేయలా. ఏ రోజు చేశారు? రోజు ఇంకెక్కువ చేసాం. ఏ రోజు చేశారు? ఏం చేశారు? ఎలా చేశారు? నేననే పర్సనాలిటీ కనపడకుండా ఉంటాను. ఇంత శరీరం వేసుకున్నా అటు ఇటు లబ్బు దిబ్బని తిరుగుతూనే ఉంటా కదా. నేను చేశానని అనుకుంటున్నా. కాకపోతే ఈ మధ్య వయస్కురాలు కంటెంట్ ఎక్కువ చూపిస్తే యూత్ చూడరు కదండి. అందుకనే యంగ్ అండ్ హ్యాండ్సమ్ అండ్ టోల్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ ని బాయ్స్ ని ఎక్కువ చూపించి ఉన్నారు. ఓకే, సో మీరైతే కంటెంట్ ఇచ్చారు. ఏదో ఇచ్చానని అనుకుంటున్నా, లేకపోతే కలగానే ఉంటా ఇచ్చానని. నేను శేఖర్ భాష కలిపి చేసిన స్కిట్లు, దొంగ పోలీసు, తాగుబోతు మొగుడు పెళ్ళాం 2 రోజులు చేసామని మేము ఫీల్ అయ్యి ఉంటాం. కానీ అది చేసి ఉండమేమో, కనపట్లేదు కదా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు ఇన్ ద హౌస్? ఇన్ ద హౌస్ అంజలి పవన్ వైల్డ్ కార్డ్ లో వెళ్ళాలి. వద్దు, వెళ్ళాలి, టాప్ 5 వెళ్తుంది. ఎందుకంటే వద్దు, ఈసారి ఒక విన్నర్ ఫీమేల్ కంటెస్టెంట్ అవుతుందని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. ఇప్పుడు మీరు ఏమన్నారు? టాప్ 5 వరకే వెళ్తుంది అన్నారు కదా. అవసరమా మనకి? టాప్ 5 వెళ్తే విన్నర్ అవ్వరండి. టాప్ 5 వెళ్ళినా అక్కడికి విన్నర్ అయినట్టే. సో ఈ వీక్ వచ్చేది ఎవరంటారు? వచ్చేదైతే చెప్తాను, కానీ రావాలి అని అనుకుంటున్నాను కూడా చెప్తా. రావాలని అనుకున్న వాళ్ళేమో రావట్లేదు. ఎవరు రావాలి అనుకుంటున్నారు? నెగిటివ్ గా చేసినా కూడా సోనియా అనే పర్సన్ కంటెంట్ ఇస్తుంది. తన వల్ల కొట్టుకుంటున్నాం, తన వల్ల కంటెంట్ వచ్చింది. నా దగ్గర నుంచి మాడిపోయిన పప్పు అవ్వచ్చు, తిరిగిపోయిన డెప్ అవ్వచ్చు, ఏదో ఒకటి పాయింట్ తిరగబడ్డానికి కారణం. నెగిటివిటీ చేసినా తనలాంటి ఒక కంటెస్టెంట్ ఉంచుతారు బిగ్ బాస్ హౌస్. ఎందుకంటే కంటెంట్ కావాలి, సో తను ఉండాలి. కానీ ఉండాలి, రావాలనుకుంటున్నా. తను ఉండాలి, తను రావాలని నేను అనుకోవట్లేదు. ఆదిత్యం గారు బాగా సేఫ్ లోనే సేఫ్ ఆడుతున్నారు. ఆయన మేబీ ఆయన వస్తారేమో, వస్తే బెటర్. కానీ మోస్ట్ లైక్లీ అభయ్ నవీనే అన్న వస్తాడేమో డౌట్ కొంది. ఎందుకంటారు? ఆయనకాయనే నామినేట్ చేసుకున్నాడు కదా. ఆయనే అసలు ఎవరి మాట వినట్లేదు, బిగ్ బాస్ నే తిడుతున్నాడు. చూసారా? ఆయన రావచ్చేమో మరి. సో వీళ్ళిద్దరి మీద ఉంది. ఓకే, మన శేఖర్ భాష గారు రావడం వెనక ఏంటి? అది కరెక్ట్ అంటారా? అన్ఫేర్? ఎవరు రావాల్సింది ఆ ప్లేస్ లో? ఆదిత్యం. ఎందుకు మీకు ఆయనకి పడదా? ఆదిత్యం చాలా మంచి ఆయన, కానీ ఆయన కలవలేకపోతున్నారు కదా. ఐ లైక్ హిమ్, ఆయన చాలా మంచి ఆయన. వచ్చి బిబక్క గారు మీరు బాగున్నారా, మీరు భోంచేసారా, ఆయన కలవట్లేదు. ఐ డోంట్ నో నౌ వాట్ ఎవర్ హీస్ డూయింగ్, బట్ హౌస్ మేట్స్ తో కలవాలి కదా. అది లేదు ఆయన దగ్గర. హీస్ వెరీ నైస్ పర్సన్. రావాలి అని అనుకుంటే, ఇప్పుడు సోనియా అంటే నాకు ఇష్టం లేదు, సోనియా రావాలని నేను అనుకుంటున్నా అని అనుకోవట్లేదు. బికాస్ అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా కంటెంట్ ఇస్తూ ఉంటాను. ఆయన ఏం సైలెంట్ గా ఉంటాడు కదా, కొంచెం ఆయన వేరే యూనివర్స్ తో, జూపిటర్ మార్స్ తో మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు మీ ఫ్రెండ్ అవుతాడు కదండి. అవును, అందుకే వచ్చేస్తే మాట్లాడుకోవచ్చానా? అంటే ఫస్ట్ వీక్ నేను, నెక్స్ట్ శేఖర్ భాష, నెక్స్ట్ ఆయనేమో అనుకుంటున్నా. బట్ ఆయన నామినేషన్స్ లో ఈసారి లేరు. సో వస్తాడేమో. ఓకే, హౌస్ లో క్విక్ గా వెళ్ళిపోయి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వర్డ్. ఫస్ట్ మీ ఫేవరెట్ సోనియా గురించి. అంతే, ఇంకెక్కువ చెప్పడానికి లేదు. ఫసక్. నెక్స్ట్ యష్మి. కన్నింగ్. ఎందుకలా? నాకు చెప్పాను, ఇంకా కారణాలు మీరు అడగద్దు, మీరు ఓన్లీ 1 వర్డ్ అన్నారు. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? సీత. స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. నెక్స్ట్ విష్ణుప్రియ. ఫనీ, ఇన్నోసెంట్. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఉంది, నైనిక. క్రిస్టల్ క్లియర్. అవునా? తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది మీ దాంట్లో, ప్రేరణ. సిల్లీ అండ్ స్టూపిడ్. ఓకే, నెక్స్ట్ అబ్బాయి. ఐ మీన్ హర్ గేమ్ ఇస్ స్టూపిడ్ గేమ్, నాట్ హర్. ఓకే, నెక్స్ట్ నిఖిల్. డబుల్ ఫేస్డ్. అవునా? చూడరా నీ ఫ్రెండ్. ఐ డోంట్ నో, నేను అదే చెప్తున్నాను కదా. ఇక్కడ
మనం మాట్లాడుకుంది వేరు, మీకు వెళ్ళిన తర్వాత మీ సిచ్యువేషన్స్ ఏంటో మీతో బాగానే ఉంటాడు, మాతోనే ఒక చెలగాటం ఆడాడు. మీతో ఆట ఆడాడు, మన చెలగాటం ఆడాడు. ఓ, నాకు ఓకే. నెక్స్ట్ ఆదిత్య గారు, ఆయనంతా వేరే ప్రపంచంతో కనెక్షన్, జూపిటర్ లో ఉండాల్సిన ఆయన. ఓకే. అబ్బాయి స్ట్రాటజీ కబాబ్ కదా, ఇప్పుడిప్పుడే ఆయన బయటకు వస్తుంది. ఫుడీ, చాయ్ ఉంటే చాలు ఆయనకి, ఇంకేం అవసరం లేదు. బాస్ లో తీస్తే చాలు బతికేస్తాడు. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పేరు నబీల్, నబిల్. మాస్ మాస్. మీరే కదా, మాస్. ఇలా నాకు ఇష్టం ఉండాలి తమ్ముడు. తమ్ముడు. బాగా troll అయింది. బాగా ఇంట్లో ఫైర్ రావాలి తమ్ముడు అంటే రెచ్చిపోతున్నాడు ఇప్పుడు అసలు. హిల్ బి టాప్ 5. అవునా, అదే అడగబోయా నెక్స్ట్. ఓకే. ఇంకొక ఆయన ఉన్నారు కదా, అన్ని చీటింగ్ గేమ్స్ ఆడుతుంటాడు. ఇంకొక పృథ్వీ. యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బర్డ్, నిజంగానే యాంగ్రీ బర్డ్ అన్ని ఇలా చేసేస్తూ ఉంటాడు ఆయన. మణికంఠ. సైకలాజికల్ కిల్లర్ హూ విల్ బి ఎ థ్రిల్లర్. నిజంగానే ఆయన చూస్తే కొంచెం సేపు ఒక అమాయకమైన సినిమా చూసినట్టు, కొంచెం సేపు హర్రర్ చూసినట్టు. మీకు వచ్చిన తర్వాత తెలిసింది కదా అది. తను కెమెరాలతో ఆ పక్క గదిలో ఏదో మా ఎవరితో మాట్లాడకుండా ఏదో చేస్తున్నాడు, ఏంటి అది తేడాగా ఉన్నాడు అనుకున్నా. కెమెరాలకి చెప్పుకుంటున్నాడు, కంటెంట్ ఇస్తున్నాడు అని తర్వాత తెలిసింది. కానీ అది విద్యుత్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? ఆల్రెడీ రెస్ట్ రూమ్ లో ఒక రోజు చూసా. రెస్ట్ రూమ్ నుంచి బయటకు వచ్చి అలా వచ్చాడు సడన్ గా, ఇలా వచ్చి టపి అని పెట్టాడు. నేను అక్కడే కూర్చున్నా, ఇన్ని విగ్గా అనుకున్నా. ఓ, మీరు అలా షాక్ అయ్యారు. నిజంగా నాకు అర్థం కాల. ఇలా వచ్చాడు, ఇట్లా పెట్టాడు, టపి టపి క్లిప్పులు పెడుతున్నాడు. తమ్ముడు విగ్గా అనుకున్నా. అసలు ఆ ఒక్క రోజుతో అతను ఇలా వైరల్ అయిపోయినాడు తెలుసా. అందుకే ఓట్లు పడి లేదంటే మనకి ఫస్ట్ నాకు తెలిసి బిగ్ బాస్ కూడా భయపడతారు ఆయన బయటికి పంపించడం. ఓకే, టాప్ 5 కంటెస్టెంట్స్ టకటక. ఒక 5 లో ఒక ప్లేస్ పక్కన పెట్టేద్దాం. అంటే అది వైల్డ్ కార్డ్స్ లో రీఎంట్రీస్ లో ఎవరైనా 1 ప్లేస్ వాళ్ళు ఏమైనా టాప్ 5 వెళ్ళే ఛాన్స్ ఉంది, ఉండొచ్చు. ఎందుకు అవ్వకూడదు? రాహుల్ సిప్లిగంజ్ అవ్వచ్చు, ఎలిమినేట్ అయ్యాడు నాలాగే, మళ్ళీ రీఎంట్రీ అయ్యాడు, తను విన్నర్ అవ్వాలా. ప్లేస్ 5 లో 5 పెట్టేసేయండి, పెట్టేద్దాం పక్కకి. పట్టేయండి, 4 ఉన్నాయి కదా. అంటే గాయస్ ఇప్పుడు మీరు వైల్డ్ కార్డ్ వెళ్తున్నారు అనమాట. సో ఓకే, పెట్టేద్దాం పక్కకి. ఈసారి అన్నా జాగ్రత్తగా ఉంచండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడమన్నారు. అవును, జాగ్రత్త. సరే ఒళ్ళే కదా, అన్ని దగ్గర పెట్టుకుని ఆడతానని చెప్పా. ఓకే, ఒకటి ఉంచేసామండి పక్కకి. 4 చెప్తా. సీత, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్. NN BS and finally it's B. So, yeah. వాట్ ఏ కాన్ఫిడెంట్. అసలు నిజంగా ఇంత కాన్ఫిడెంట్ గా ఉండే మీరు ఆ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గింది కదా. అక్కడ పైగా పడుకుంటానికి ప్రాపర్ గా ఉండదు, స్లీప్ ఉండదు. బ్రెయిన్ ఇస్ ఆల్ లైక్ చుట్టూ కెమెరాస్, ఎప్పుడు పడుకుంటున్నామో, ఎప్పుడు లేస్తున్నామో, ఏం తింటున్నామో, బట్టలు వేసుకుంటానికి ప్లేస్ కూడా ఉండదు, అన్ని కెమెరా. మంచిగా రెడీ అవటానికి కూడా అవుతుంది అక్కడ. మీరు కూడా బాగానే రెడీ అయ్యారు. నాకు సార్ వచ్చినప్పుడు మాత్రం మరి అది వేరే ఒక బాత్రూమ్ తెచ్చారు, అందులో ఆల్సో డ్రై బాత్రూమ్. సో దాంట్లో చాలా కష్టం, చిన్న స్పేస్ ఉంటుంది, టక్క టక్క అందులోనే వేసుకుని. అంత పెద్ద ఇంట్లో డ్రెస్ చేంజ్ చేసుకోవడం రూమే లేదా? వాళ్ళు బిగ్ బాస్ కొంచెం ఒక చిన్న రూమ్ ఇవ్వచ్చు. సరే, అలా బిగ్ బాస్ కి ఏమైనా చెప్పాలంటే చెప్పండి, ఏమన్నా కావాలి అనుకుంటే. అంటే మళ్ళీ మీరు వెళ్తారు కదా. సో నేను అక్కడ చెప్పాను, అందరూ మాకు ఒక స్టోర్ రూమ్ ఉంటుంది, ఆ స్టోర్ రూమ్ లో వాళ్ళకి కావాల్సినవి చెప్తారు. నాకు ఐ డ్రాప్స్ కావాలని నిఖిల్ అడిగితే, ఇంకా అందరు సీత నాకు ఇది కావాలి అది కావాలి. నేను మాత్రం వెళ్ళి అక్కడ బిగ్ బాస్ అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు అడిగారు. కానీ నాకు మాత్రం మీ బాగోగులు కావాలి, మీరు బాగున్నారు కదా బిగ్ బాస్, మీరు బాగుంటే నాకు అది లోపల ఉంటే ఏం చూసుకుంటావు, బయటకు రా చూసుకుందాం అనుకుని ఉంటాడు ఆయన. బయటకు వచ్చి దగ్గర చూసుకో, ఎందుకంటే మీకు ఇవన్నీ. మీరు బాగుండాలి బిగ్ బాస్, మీరు బాగుండాలి. బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా అని నాకు నేనే పనిష్మెంట్ వేసుకున్నా. బిగ్ బాస్ నేను స్టవ్ ఆఫ్ చేయనందుకు గిన్నెలన్నీ నేనే కడుగుతాను. అవును, గిన్నెలన్నీ మీరు కూడా చూపించారా? మీరు చూడలేదు ఎపిసోడ్స్? చూడాలి కదా. చెప్పానా? చెప్పింది కూడా అందుకే నేను చెప్పాను ఇప్పుడు. అవునా? అంట్లనే మీరే పోనీ చూపించారులే, సాడ్ సెంటిమెంట్.
సరే ఐ లవ్ యూ చెప్పింది చూపించలేదా బిగ్ బాస్? అట్లాంటి అమ్మాయిలు బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా, మీలాగే లవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు బాగుండాలి బిగ్ బాస్ చెప్పి ఏం చూపించలేదు. అలాంటి అని చెప్పారు కదా. ఇలా ఎలా చేస్తారండి మీరు? హౌ యూ డిడ్ లైక్ దట్? నాగార్జున గారు చూడండి సార్, నేను ఎన్నైనా చెప్పాను, మీరు సినిమాల్లో లవ్ స్టోరీలు పెట్టుకుంటే పర్లేదు కానీ మా బిగ్ బాస్ లవ్ స్టోరీలు ఎందుకు సార్ మీరు అలా eliminate ఇక్కడ చేశారు? ఇంకొక ప్రాబ్లం ఉంది, నేను చెప్పనా. మీరు ఫస్ట్ వెళ్తూ నాగార్జున గారికి ఫ్లవర్స్ పంపించారు, తర్వాత బిగ్ బాస్ కి చెప్పారు, మరి వాళ్ళిద్దరు కొట్టుకుంటారు ఎందుకులే అని చెప్పి కట్ చేసి ఉంటారు. మీరు నా మాటలు అన్ని విన్నారు కదా నాగార్జున సార్. ఎలిమినేట్ మీ సార్ అన్న, ఎలిమినేట్ చేశారు సార్. నా వల్ల కాదు సార్, నేను ఇలా వంట వండలేకపోతున్నాను సార్. Eliminate me, sir. సరే కాదు, నేను నేర్చుకున్నానన్న బిగ్ బాస్ కి వెళ్ళి. ఏం నేర్చుకున్నానని కాదు, బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల చాలా మంది బయటకు వచ్చాక ఇది నాకు ప్లస్ అవ్వలేదు అంటారు, కొంతమంది ప్లస్ అయింది అంటారు. మీ విషయం ఏం జరిగింది? నేను ప్లస్ అయినా మైనస్ అయినా దాని ప్లస్ కింద కన్వర్ట్ చేసుకుంటా. అంటే అవ్వలేదా? కాదు, ప్లస్ అయినా మైనస్ అయినా అది ప్లస్ అయిందని చెప్పను, మైనస్ అయిందని చెప్పను. డెఫినెట్లీ ప్లస్, మైనస్ ఎందుకు అవుతుంది? సో దాన్ని ఇంకా డబుల్ ప్లస్ చేసుకుంటా. ఎలా? బై 79 crores వాచ్, 180 crores బ్యాగ్, 1000 crores పిల్లి. నాగార్జున గారు అంజలి ఫస్ట్ నన్ను ఎలిమినేట్ చేయండి ఈ ఆటల నుంచి, అర్థమైందా? చెప్పండి. స్వర్గంలో ఉన్న మా తాతగారు దిగొచ్చి ఆడిషన్ చేసి ఆక్షన్ చేసి మా సింబాని కొన్నారు. ఆ తర్వాత నాకు సింబాని చేతుల్లో పెట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోయారు. లేదండి, చిన్న ప్రాబ్లం జరిగింది మీరు బిగ్ బాస్ కి వెళ్ళి రావడం వల్ల. చెప్పు దొబ్బి మనకు ఉన్నది చిన్న చిప్పు కదా, దొబ్బింది. అది ఆల్రెడీ డ్యామేజ్డ్ పీస్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లో ఉన్న పీసే. 1 week తర్వాత మీరు బయటకు వచ్చారు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ డ్యామేజ్డ్ పీస్ కాస్త అప్పుడు పోయింది. శేఖర్ గారు చాలా జోక్స్ వేస్తూనే ఉంటారు, ఏరుకుంటా ఉంటారు. కొంతమందికి అది ఇరిటేటింగ్ గా ఉన్నా, కొంతమంది ఇరిటేటింగ్ ఉంది. ఎవరు ఎవరు చాలా మంది అదే చెప్పి నామినేట్ చేశారు కదా. చూపించండి, నేను అందులో లీడర్ అవుతా. మీ బ్యాచ్ చాలా మంది అదే రీజన్ చెప్పి ఆయన నామినేట్ చేశారు. నా బ్యాచ్ సీరియల్ బ్యాచ్ కూడా ఉన్నారు అందులో. మీరు వాటికి అలా అన్నది. ఫస్ట్ మన ఇద్దరం కూడా, నేను మిమ్మల్ని నామినేట్ చేశాను రెండోసారి. ఇప్పుడు ఈవిడ లోపల పంపించండి, మీ ఇద్దరం బాగా కొట్టుకుంటాం. మేడం వింటున్నారా? బొంబాయి మేడం, మేడం కే చెప్పారు మీరు. మ్యామ్ వినండి, మ్యామ్ వినండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్. రసవంతమైన మన ఇద్దరం అయితే ఎట్లా ఉండాలంటే, ముందే చెప్తున్నా, ఈ మంచినీళ్ళ కోసం బిందెల దగ్గర కొట్టుకుంటారు ఆడవాళ్ళు. జుట్టు ఆగండి, అలాంటి విగ్స్ ఉంటే నా జుట్టు అయితే గట్టిగా లాగితే ఎక్స్టెన్షన్ నాది కూడా. అయితే జాగ్రత్తగా ఉందాం, జుట్లు పిక్కొద్దు, కాస్ట్యూమ్ డిజైన్స్ ఫీల్ అవుతారు. నా కాస్ట్యూమ్స్ నేనే కాబట్టి నేను ఫీల్ గాను. ఎక్కువ చెప్పకండి, కొంచెం లైట్ గా. మ్యామ్ ప్లీజ్ ఇద్దరిని కన్సిడర్ చేయండి. కన్సిడర్ 1 వైల్డ్ కార్డ్, 1 రీ-ఎంట్రీ. విల్ మేక్ షూర్ విల్ బి ఇన్ ద టాప్ 5. కానీ ఎలా అనిపించింది మీకు? అదే ఫస్ట్ ఇది చెప్పండి, ఆయన వేసిన జోక్స్లలో మీకు నచ్చిన జోక్స్ ఏంటి? అన్నిటికన్నా బెస్ట్ వ్యూ ఏంటి చెప్పు. ఐ లవ్ యూ. కరెక్ట్. అన్నిటికన్నా వర్స్ట్ వ్యూ ఏంటో చెప్పు. ఐ హేట్ యూ. కాదు, అది యూ ఎలా వస్తుంది? ఓకే, ఐ హేట్ యూ. యూ. అన్నిటికన్నా వరస్ట్ వ్యూ ఇంటర్వ్యూ. నాకే పెట్టారా మీరు? ఎలా అనిపించింది అంటే, ఎప్పుడు మీరు 24 గంటలు ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ అందరినీ ఫ్రై చేసుకుంటూ ఉంటే, మీరు ఫోన్ లేకుండా మనుషులు లేకుండా 1 week ఎలా అనిపించింది? అందరిని ఫ్రై చేశారు కాబట్టి లోపలికి వెళ్ళాక వాళ్ళందరూ కలిసి నన్ను ఫ్రై చేశారు. ఎలా అనిపించింది అసలు? కొత్త ప్రపంచం చాలా. ఎందుకు వచ్చాను అనిపించిందా? నూనెలో అయిపోయిన పూరి లాగా, మాడిపోయిన మసాలా దోశ లాగా అనిపించిందా? ఎందుకు వచ్చాను అనిపించిందా, లేకపోతే వీళ్ళని జుట్టుబట్టి కొట్టాలనిపించిందా? వచ్చేది ఆపుకునేదాన్ని. విష్ణుని తిడుతున్నప్పుడు కూడా నాకు ఇట్లా నన్ను కూడా చూపించారంట. కోపంగా ఆపుకుంటున్నా, ఎందుకు బేబా ఆపుకుంటున్నావు, నువ్వు బస్ట్ అవ్వాల్సింది. ఏమో బిగ్ బాస్ అనేది ఒక మానసికమైన గేమ్. ఎమోషన్స్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ యూ హ్యావ్ టు షో ద రైట్ టైం అనుకున్నా. తర్వాత తెలిసింది, బయటకు వచ్చాక వచ్చింది నా టైం అని. బయటకు వచ్చే టైం వచ్చిందని రియాక్ట్ అయ్యేసరికి బయట అప్పటికే ఆల్రెడీ మనకి క్లోజ్ అయిపోయింది కదా. సో జనరల్ గా బిగ్ బాస్ అనేది మన తెలుగు షోస్ లోనే చాలా నెంబర్ 1 షో కదా. అలాంటి షో నుంచి మనకి కాల్ వచ్చినప్పుడు మీ అసలు రియాక్షన్ ఏంటి, ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ నేను 4th floor లో ఉంటాను. కంగారు పడితే కింద పడిపోతాను. స్టేబుల్ గా ఫస్ట్ నేనేనా ఇట్లా గిలుకున్నా.
గిల్లుదాం అంటే మా పిల్లి తప్ప ఇంకా ఏం కనపడలేదు, అదేం ఏడుస్తుంది. సరే నాకు నేనే గిల్లుకున్నా. నిజం అని చెప్పారు. నేను నా కంటెంట్ కాదు కావాల్సింది, ఈయన ఏదో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు క్వశ్చన్ ఇచ్చినప్పుడు. నేను ఇలాంటి ఆన్సర్లే చెప్తాను. అది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు? 1, 2 అయిపోయినాయి, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నాం. 3 జస్ట్ టు ఐ జస్ట్ వాంటెడ్ టు సే హాయ్ అన్నట్టు వాళ్ళు పిలిచారు. ఎలా అనిపించింది మీకు ఫస్ట్ టైం ఆఫీస్ లో అడుగుపెట్టి ఆ రూమ్ లోకి వెళ్ళగానే మన వాళ్ళు కూర్చొని ఉంటారు, ఒక మైక్ పెడతారు మీ ఎదురుగా, మైక్ ఉందని మర్చిపోయా, కెమెరా పెడతారు, మైక్ కెమెరా ఉందని మర్చిపోయాను. యాజ్ యూజువల్ బిగ్ బాస్ హౌస్ లో కూడా కెమెరాలు ఉన్నాయని చాలా వరకు మర్చిపోయేదాన్ని. మంచి పని. అందుకని బయట ఉన్నారు. లేదు లేదు, నిజంగా అలా ఉండకుండా మనలా ఉంటేనే కదా అసలు ఏంటి అనేది మన ఒరిజినాలిటీ బయటకు వచ్చేది. సో ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమనిపించింది? అరే నేను సెలెక్ట్ అయితే బాగుండు, అవుతానా? కాల్ రాలేదు, ఎందుకంటే మనోళ్ళు కొంచెం వచ్చిన తర్వాత ఒక రోజు 2 రోజులు చేస్తూ లేట్ అయిపోయింది. ఎందుకంటే నాకు అప్పుడు ఒంట్లో బాగోక ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గో టు ది ఇంటర్వ్యూస్. వెరీ లేట్ గా వెళ్ళాను. ఇంకా ఆ ఇంటర్వ్యూ కూడా వెళ్ళకపోతే ఇంకా జూన్ లోనే దే వర్ టేకింగ్ ఆల్ ఇంటర్వ్యూస్ ఫస్ట్ రౌండ్. నేను నమ్మట్లేదు, నేను వెళ్ళిపోతానండి. నమ్మట్లేదు, ఇట్లా చూస్తున్నారు, లడాయి కబుర్లు, లడాయి పప్పు బడాయి సార్ అన్నట్టు చూస్తున్నారు. లేదు, అంత ఎగ్జైట్ అయిన పాయింట్స్ ఏంటా బిగ్ బాస్ వెళ్ళడానికి? తీసాను కదా, బ్లడ్ తీసి ఇట్లా వెళ్తుంటే బ్లడ్ కారుతుంది. వాళ్ళకి అర్థం కాలే ఏంటి ఇట్లా బ్లడ్ కారుతుంది ఇంటర్వ్యూకి వచ్చిందని. అంటే అప్పుడే సెలెక్ట్ చేస్తారు. ఇలాంటి కసి, ఇలాంటి పొగరు, ఇలాంటి అది ఇది కావాలని. మరి ఎందుకు పంపించేశారు? ఎవరు వాళ్ళు పంపించలా, మనమే వచ్చేసాం. నేనే అడిగా సార్ ఎలిమినేట్ మీ సార్ అని. ఆయన చాలా మంచి ఆయన, నాగార్జున సార్, పంపించేశారు. ఆయన వింటారు. అప్పుడు నేను చెప్పిన వెంటనే ఆయన నేను విన్నా. అందుకే మీరు ఇక్కడ ఉన్నా, ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేయకుండా వెళ్ళి ఆయన లవ్ చేశారు మీరు బిగ్ బాస్ ని. నాదంతా నాకు సరేనా, కన్ఫ్యూజన్ హార్ట్ కూడా ఆయనకి ఇచ్చాను. బిగ్ బాస్ ఊరికి కంటెంట్ కోసం. బిగ్ బాస్ మిమ్మల్ని లవ్ చేస్తామా? ఎన్ని ఆంక్షలు వేస్తున్నారు మీరు, ఎన్ని కష్టాలు పెడుతున్నారు, ఎన్ని అడిగినా మీరు ఏం చేయలేదు. మీరు కన్ఫర్మ్ అయ్యారు అని తెలిసినప్పుడు ఎవరితో షేర్ చేసుకున్నారు? ఎలా చెప్పాను, వెళ్ళొచ్చేసారు లోపలికి, నేను పర్వాలేదు యాక్టివ్ అవ్వచ్చా అంటే ఓకే అన్నారు. ఇంట్లో ఎవరికేమో డాక్టర్ చెప్పారు. డాక్టర్ గారిని అడిగా ఫస్ట్, నేను వెళ్ళొచ్చా, కెన్ ఐ గో ఇన్సైడ్, ఐ హ్యావ్ టు లిఫ్ట్ 100 kgs ఆఫ్ వెయిట్, ఐ హ్యావ్ టు డూ బాడీ బిల్డింగ్, ఐ హ్యావ్ టు త్రో ఎగ్స్, ఐ హ్యావ్ టు కొట్టు, ఐ హ్యావ్ టు జుట్టు పీకు. ప్లాన్ తోనే వెళ్ళారు మీరైతే. జనరల్ గా ఇన్ని సీజన్స్, అంటే ఇప్పుడు ఇది 8వ సీజన్, ఆ 7 సీజన్లు మీరు చూసారా? చూస్తే అలా బిహేవ్ చేసేదాన్ని కాదు. చూడలేదు, చూడకుండా వెళ్ళారు బిగ్ బాస్ లో. ఇష్టము the buzz of the show, but I travel, so I didn't get to watch. I only watched highlights. I know Big Boss show చూడకుండా బిగ్ బాస్ కి వెళ్ళావా అనే క్వశ్చన్ అడగచ్చు. శేఖర్ భాష కూడా సేమ్ థింగ్. మాకు అలా తెలుసుంటే ఒక స్ట్రాటజీ తెలియవాళ్ళం కదా. ఫ్యూ ఎపిసోడ్స్ చూసాను కానీ ఎపిసోడ్స్ చూస్తే ఏం తెలుసు, సీజన్ అంతా చూడాలి. నాకేమనిపిస్తుంది తెలుసా, సీజన్ అంతా చూసినా కూడా మనం వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ కండిషన్స్ వేరు. ఇట్లా 1 day లో నామినేషన్స్ ఉంటాయి అన్న తెలిసే కదా నాకు. అంటారా? వెళ్ళి ప్లగ్ లో ఏలు పెట్టేదాన్ని కాదు కదా. అనిపిస్తుంది కదా మనం వెళ్తున్నాం అంటే, అరే మనం ఇలా ఆడాలి. ప్లగ్ అంటే ఏంటి? కిచెన్. చాలా మంది ఇచ్చే సజెషన్ అదే, బట్ డోంట్ గో దేర్. నాకు మా ఫ్రెండ్ ఒకళ్ళు ఆయన వచ్చాక కొట్టాను కూడా. జోన్ ఫర్ ఎవర్ చెప్పాను, నువ్వు చెప్పావుగా, బాగా చేశాను వంటలు. అది మాత్రం ప్లీజ్ డోంట్ డూ. అదైతే నేను సిన్సియర్ గా చెప్పగలుగుతా. నాకు ఒక్కసారి అనిపిస్తుంది వెళ్ళినా వెళ్ళకపోయినా కొంచెం అంటే జరగాల్సిన సమయంలో జరగాల్సినవి జరుగుతాయి. ఇక మీరు ఆడియన్స్ అర్థం చేసుకోండి, నేను చెప్పను. నాకంటే తథ్యం అంతే. మీరు చేయాల్సినవి చేయలేదా? ఏమైనా ఉండిపోయినాయి కోరికలు అలాగా బిగ్ బాస్ హౌస్ లో ఇలా ఉండుంటే బాగా? రాక్షస వర్గం బయటకు వచ్చాక చూసుకుంటా. ఇంకా ఉంది పగ, అందుకే వెళ్ళాలనుకుంటున్నారు. నేనన్నా చచ్చిపోవచ్చు కానీ నా పగ చచ్చిపోదు. ఎందుకంటే అది పగ. ఓకే ఓకే, ఇప్పుడు మనం టాప్ 5 గురించి మాట్లాడుకున్నాం, మీతో సహా ఇంక్లూడింగ్. వీళ్ళల్లో విన్నర్ ఎవరంటారు? చెప్పలేము, ఏమన్నా జరగచ్చు. ఇన్ఫినిటీ కదా, ఆయన ఏదో టేసాడు కదా. సర్లే, ఏదన్నా జరగచ్చు, బట్ మనం ఒకటి అనుకోవచ్చు కదా. కష్టమైన క్వశ్చన్ అండి, ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి చెప్పను. లేదు మా ఆడియన్స్ కి అందరికి ఫోన్ లో మేము రీచ్ చేయలేం దాన్ని. సీతన్న, విష్ణుప్రియ అన్న అయితే బాగుంటుంది అని. అమ్మాయిలు అయితే బాగుంటుంది ఈ సీజన్ అని నేను ప్రతి సీజన్ చూస్తున్నాను. ఈసారైనా అమ్మాయిలు అవుతారేమో. టచ్వుడ్ మీరు అన్నట్టు కూడా. ఏమండి మీరు చెప్పారు కదండి ముంబై మ్యామ్ మీరు చెప్పారు కదా, ఆ మ్యామ్ ఒక పేరు ఉంది, వేరే చెప్పకూడదు పేరు. మ్యామ్ ప్లీజ్ లేడీ వన్ చేయొచ్చు కదా, యాజ్ యూ విష్డ్.
I know I could not process your wish, but here is my wish. At least make one woman winner. చాలా పొగరుగా చాలా గర్వంగా కనిపించే అమాయకురాలైన మీరు మీలో ఉన్న ప్లస్లు బుర్రలేని చిప్పు దొబ్బిన మీరు. అవన్నీ నేను బయటికి చెప్పలేనండి, ఆ, ఎందుకంటే లోపల అనుకున్నావు. లేదు, లేదు, మీకు తెలుసు కదా. నాకు తెలుసు. అందుకనే. సో మీ ప్లస్లు మీ మైనస్లు చెప్పండి. ప్లస్లు నేను అందరినీ కలుపుకొని వెళ్ళిపోతాను. ఐమ్ వెరీ హ్యాపీ పర్సన్, వెరీ లవబుల్. ఐ లవ్ పీపుల్ జనరల్. ఇప్పుడు మైనస్లు మైనస్లు ఇండిసిప్లిన్. నాకు నచ్చిన టైంలో లెగిస్తా, నచ్చినట్టుంటా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. అంటే అది చిప్పు ప్రాబ్లం అని తెలుసు, కానీ అది నా డిఫెక్టే. ఇంకొక డిఫెక్ట్, నేను చాలా నమ్మేస్తాను జనాల్ని. అందరూ మంచి వాళ్ళు అనుకుంటాను. సో కొంచెం ఎక్కువ అలా ఆ ట్రస్ట్ మీదే డబ్బులు ఇచ్చేయడం, అప్పులు ఇవ్వడం, ఆర్ కొంచెం నష్టాలన్నీ జరిగేది అలా 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 చేయడం వల్ల చాలా. బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ లైక్ దాట్. I like my innocence, I like my stupidity, and I like being me, and I enjoy being me. I never like to change. అవ్వకూడదు. అలా ఉన్నాను, బేబక్ అయినాక ఇలాగే ఉన్నాను, బిగ్ బాస్ అయినాక ఇలాగే ఉన్నాను. బయటకు వెళ్తే జనం క్రేజ్గా వచ్చి మాట్లాడించడం, పలకరించడం. నేను కాఫీ షాప్, ఐఎమ్ సీయింగ్ ఆల్ ఆఫ్ దట్, బట్ స్టిల్ ఐఎమ్ దట్ స్టూపిడ్ ఓల్డ్ కిడ్ టైప్ లో. ఐ ఎంజాయ్ వెన్ పీపుల్ కమ్ టు మీ, వెన్ దే టాక్ టు మీ. బిగ్ బాస్ చూసావా అని అడుగుతున్నాను. నేను ఎవరో వచ్చి పలకరించి అడుగుతుంటే, చూడలేదు అక్క అని. చూడలేదా, చూసి పలకరించామేమో అనుకున్నా అన్న. మరి ఎలా తెలుసు అంటే మీరు రీల్స్ అక్క, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నావు అక్క రీల్స్ అన్నారు. అమ్మా ఐ లవ్ యూ అక్క, ఫోటో తీసుకుందాం. ట్రూ ఫ్యాన్. యా, సో ఐ ఎంజాయ్ మై స్టూపిడిటీ. సో నెగిటివ్స్ అంటే అంతే, కొంచెం అంత ఓ ప్లాన్ చేసుకోను నా కెరియర్, అది నేను నెగిటివ్ అనుకోను. ఐ ఎంజాయ్ మై లైఫ్, ఐ ఎంజాయ్ మై లైఫ్. కానీ మీరు ఇలా సింగిల్ గా ఉండడం నాకైతే నచ్చలేదు. ఎప్పుడు ఒకటి ఆ సింగిల్ కార్డ్ అనేది తీయాలి. దిస్ ఇస్ మై. ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది సార్ నా ఇంట్లోకి అడుగు పెడితే. ఒక పాజిటివ్ వైబ్. కొంతమందికి పెళ్లి సెట్ అవుతుంది, పార్ట్నర్, పెళ్లి, పిల్లలు సెట్ అవుతుంది. కొంతమందికి దెమ్ బీయింగ్ దెమ్ సెల్వ్స్ అలోన్ అండ్ పీస్ఫుల్ వర్క్స్ అవుట్ ఫర్ దెమ్. I don't My energy agree is with you because my energies work better. అప్పుడు ఏంటంటే మేబీ మీరు చాలా ఎంగేజ్ లో పెళ్లి చేసుకుని ఉంటారు. ఆ టైంలో నిజంగా ఎవరికి అప్పుడు సెట్ అవ్వలేదు, అప్పుడు సెట్ అవ్వలేదు. బట్ ఈ టైంలో ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు కూడా అవ్వదు. ఎందుకంటే now I love myself so much that I don't think I'll be able to love anybody as much as I love myself. నాకు నేను ఇష్టం. I'm very selfish that I love myself so much that I think my happiness is the most important thing. And every day, end of the day, I make sure I'm comfortable. And నేను మంచిగా తిన్నానా, పండుకున్నానా, నవ్వినానా, హ్యాపీగా రీల్స్ చూసుకుంటూ టక్క 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 షార్ట్స్, రీల్స్, కామెడీ వీడియోస్. ఇదే నాకు ఇట్లా కట్ చేస్తే కామెడీ వస్తుంది. ఐ ఎంజాయ్. అండ్ అదే చెప్తున్నా, కొంతమందికి ఇట్ వర్క్స్ అవుట్. అండ్ పెళ్ళొద్దు అని నేను ఎప్పుడు చెప్పను ఎవరికి, చేసుకోవద్దు, పెళ్ళే నేరం ఘోరం అని. నాకు ఇట్ డింట్ వర్క్అవుట్. ఎందుకండి కొన్ని సంవత్సరాల తర్వాత మీకంటే ఒక తోడు ఉంటుంది. ఆ తోడు నీడకు నేను అవ్వాలి, గోడ వద్దు. కానీ అలా అంటారు కదా, దీనికి ఒక లాజిక్ చెప్తా. ఇప్పుడు మా మమ్మీ 75 years, ఓకే. మా నాన్నగారు మన కోవిడ్లో చనిపోయారు. సో ఇదే తోడు ఏదైతే మనం చెప్తామో, మన ముసలి వాళ్ళు అయ్యే వరకు మనకు తోడు 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 కావాలి, మా అమ్మగారికి లేరు. బట్ షీఈ్ యాక్చువల్లీ హ్యాపీ ఉంది. ఎప్పుడు ఎవరికి కూడా జీవితాంతం ఆ మనిషి మనతో ఉంటారని గ్యారంటీ లేదు. అంటే సినిమాలు చేయాలనా లేకపోతే ఊరుకునేనా? ఐ జస్ట్ వాంటెడ్ టు సే హాయ్. వన్ ఆఫ్ మై పిఆర్ ఆయన ఇంటర్వ్యూ తో తీసుకెళ్ళారు, జస్ట్ టు మేక్ మీ సే హలో. దట్స్ ఇట్. మెట్ అండ్ దెన్ ఐ సెడ్, సార్ మీకు తెలుసో తెలియక మీరు నా వీడియో మీ ట్విట్టర్ లో పెట్టుకున్నారు తెలుసా అన్న. ఓ ఇజ్ ఇట్ అన్నారు. అంటే ఒంటికి బలం వస్తుంది, మిల్క్ అనే జోక్ ఉంది తెలుసు కదా. ఒంటికి బలం వస్తుంది, మిల్క్ తాగుతావా? మిల్క్ కాదది, ఇట్స్ మిల్క్. అండ్ ద ఎల్ అండ్ ద కే షుడ్ బి లైక్ అది కాల్ అన్నమాట. ఓకే, అది నేనే కట్ చేసింది. కోవిడ్ టైంలో జోక్స్. ఆరికారు ఈరికారు కాదది, ఇట్స్ ఆరి కార్. అండ్ ద ఏ షుడ్ బి లైక్ పొంగుముత్ పెట్టుకోవాలి అన్నమాట. ఇలా సో ఇవన్నీ నేనే కట్ చేసింది. దీనివల్ల సో ఆయన మిల్క్ జోక్ తీసుకుని ఆయన ట్విట్టర్ లో పెట్టుకున్నాడు. ట్విట్టర్ లో పెట్టుకుని ఆయన గెస్ హూ ద వాయిస్ ఇస్ అని పెట్టారు. చాలా మంది లక్ష్మీ మంచు లక్ష్మీ మంచు లక్ష్మీ మంచు అని పెట్టారు. మధుర శ్రీధర్ గారు, కొంతమంది నేను తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, నేను చేశాను. నో ఇట్స్ సింగర్ మధు, అప్పుడు ఇంకా సింగర్ మధు అని పెట్టారు. అట్లా నేను చెప్పాను, అలా మీరు నా వాయిస్, నా వీడియో తీసుకుని మీ దాంట్లో పెట్టారు. ఒక చిన్న పాప నా వాయిస్ తో టిక్ టాక్ చేసింది. అప్పట్లో ఒక చిన్న పాప వాళ్ళ మమ్మీ నా వీడియోస్ అన్నిటికీ కరోనా వైరస్ నుంచి ఆడికా, టమాటో
టమాటా పొటాటో కూర చేయమంటావా? టమాటా పొటాటో కాదది, tomato potato and the O should be like వంగల్ అన్నమాట. కాదు, అసలు మీరు మంచు లక్ష్మి గారిని ఇమిటేట్ చేసేవాళ్ళు కదా, ఏది ఫస్ట్ వైరల్ అయింది? కరోనా వైరస్ కాదది, కరోనా వైరస్ అండ్ the R should be rolling, కింద పడి దొల్లాలి అన్నమాట. అది బాగా దొల్లుతానే ఉంది బాగా, అది అసలు ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయా. సడన్ గా మా ఇన్స్టాగ్రామ్ స్పైక్ టు 12K. ఓ, అప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ పెరిగింది? అట్లా 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 నేను దాని తర్వాత టొమాటో పొటాటో హిట్ అయిపోయింది. ఇదేదో బాగుందని ఇంకోటి చేసి ఆడి కార్ సూపర్ హిట్ అయిపోయింది. ఒంటికి బలం వస్తుంది మిల్క్ హిట్ అయిపోయింది. దాని తర్వాత ఇది ఇట్లా కాదు కార్లో అయిపోయింది కదా ఆడి, BMW చేద్దామని బిఎం డబ్ల్యూ కాదది, ఇట్స్ BMW అండ్ M షుడ్ బి లైక్ బీకి డబ్ల్యూకి అని మొత్తం పెంచాలన్నమాట. ఇది కూడా ఫుల్ వైరల్. ఒక 3 months లో 150K ఫాలోవర్స్ వచ్చారు. ఎవ్రీడే 1 million వ్యూస్ వచ్చాయి నాకు. 1 million వ్యూస్ ఎవ్రీడే. ఏది అన్నా నవ్వేవాళ్ళు, అన్నా నవ్వేవాళ్ళు. అంటే ఇప్పుడు నేను ఏం చేసినా నవ్వట్లా. ఏమైపోయారా మీరందరూ? ఎక్కడ పోయారు మీరందరూ? అలవాటు అయిపోయింది వాళ్ళకి. పిల్లి మీద వీడియోస్ పెట్టేదాన్ని, సింబా, లూసీ, మై క్యాట్స్. శ్రీకాంత్ గారు ఇస్ అ బిగ్ ఫాలోవర్ ఆఫ్ మై వీడియోస్. హీరో శ్రీకాంత్ గారు లవ్స్ మై వీడియోస్. నేను యాంకరింగ్ చేస్తే ఆయనతో యాక్ట్ కూడా చేశాను కదా. ఏం సినిమా చేశారు? ఐ యాక్టెడ్ విత్ హిమ్ ఇన్ OTT సిరీస్. మన సుష్మిత, చిరంజీవి గారి డాటర్ సుష్మిత కొనిటెల ప్రొడ్యూస్డ్ షూట్అవుట్ ఎట్ ఆలేర్. సో ఐ ప్లే శ్రీకాంత్ గారి వైఫ్ రోల్ కదా అందులో. సో అప్పుడు నేను వెళ్ళగానే సెటిల్, ఏంటండి మీరు సినిమాలు కూడా చేస్తారా అన్నారు. యాక్టింగ్ కూడా చేస్తానండి, ఏదో చేస్తున్నా అంటే. కోవిడ్ టైం కదా అది. నాకు బాగుంటాయండి మీ వీడియోస్ అంటే, నాకు చాలా ఇష్టం. మీరు క్యాట్స్ తో వెళ్ళి చేస్తారే, మరి ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ చూడండి. టిక్టాక్ బ్యాన్ చేశారు కదా, ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు వీడియోస్ అని అడిగారు. సో ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో పెడతాం. ఓకే ఓకే ఓకే, ఆయన బాగా చూస్తారు నా వీడియోస్. తరుణ్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై వీడియోస్. తరుణ్ లవ్స్ మై వీడియోస్. చెప్పారా? వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. తరుణ్ ఓకే. తరుణ్, మధు, నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయి, చేయకపో, పాడకపో, నువ్వు షోస్ చెయ్యి, చేయకపో, నువ్వేం చేసినా చేయకపోయినా బేదవాడ బేబక్క వీడియోస్ మానే ఉంటే మర్యాద ఉండదు. ఇదేంటన్నా, పెద్ద ఫ్యాన్ నేను. ప్రతిరోజు పడుకునే ముందు నీ వీడియోస్ చూస్తా. నేను నమ్మనన్నా. సరే టక్క 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 నా వీడియోస్ చెప్తా వచ్చాడు. ఇగో ఆ వీడియోకి నువ్వు ఇట్లా చేసావు ఆ నమ్మా. హీఈస్ అ బిగ్, తనకి ఇష్టము. అలాగే ఇంకొంతమంది హీరోస్ ఉన్నారు, యాక్టర్స్, దే వాచ్ మై వీడియోస్. సమ్ డైరెక్టర్స్ కీప్ మెసేజింగ్ మీ. తెలియకోకుండా లోపల కొంతమంది నవ్వుకుంటారేమో నాకు తెలీదు, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, ఒక బిగ్ హీరో ఆయన నీ రీల్ చూసారు ఇవ్వాలని. ఎందుకులే చెప్పటం, చిరంజీవి గారే చూసారంట నా రీల్. సో పక్కన సంబడి సెడ్, చిరంజీవి గారు నీ రీల్ చూసి ఫుల్ నవ్వుకున్నారు. ఎలా అనిపిస్తుంది కదా, హ్యాపీ. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి మన రీల్స్. చూసారా ప్రపంచం గుర్తుపడుతున్నారు. నాకు ఇంత గుర్తుపడుతున్నారని నాకు తెలియదు, గుర్తుపడతారని తెలియదు. నేను అనుకుంటున్నప్పుడు బయట గుర్తుపడుతుంటే బిగ్ బాస్ చూసారేమో అనుకున్నా. కట్ చేస్తే నేను బిగ్ బాస్ లో ఉన్నది 1 week అంటే 1 week లో గుర్తుపట్టే అంత సీను ఉండదేమని నేను అనుకుంటున్నాను. బికాజ్ లైట్ గా రీల్స్ లో ఆల్రెడీ చూసారు కదా ఈ జనాలు, అక్కడికి వెళ్ళా. సో ఇట్ హాస్ ఇంక్రీజ్ దట్. ఆ రీల్స్ మిమ్మల్ని ఇక్కడ వరకు రీచ్ చేసింది కదా. ఫస్ట్ పాయింట్, బిగ్ బాస్ వరకు మీరు రీచ్ అయ్యారంటే బికాస్ ఆఫ్ దట్ రీల్స్ ఓన్లీ. సో ఆబ్వియస్లీ మనం అక్కడ కనిపించి పక్కన ఇక్కడ కనిపించేసరికి ఫేస్ ఫెమిలియారిటీ రిజిస్టర్ అయిపోయింది, ఎక్కువైంది. చెప్పాను కదా మీ ఆఫీస్ ముందే ఇంకో 2-3 కూడా చూస్తూ నేనే కాదా చాలా మంది నేనే కాదా అని చూసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇదొక మన ఇద్దరికి కష్టమైన క్వశ్చన్. ఎంత విచిత్రమైన ప్రశ్న ఇచ్చాడు, నాకే అర్థం కాలేదు ఆయన ఏం చెప్తున్నారు. సో బిగ్ బాస్ అనేది చాలా పెద్ద షో, వరల్డ్స్ నెంబర్ 1 బిగ్గెస్ట్ గేమ్ షో కాదు, ఇట్స్ రియాలిటీ షో. ఈ షోలో అర్హులు లేని వాళ్ళని కూడా తీసుకుంటున్నారు అనేది జనాల అభిప్రాయం. లైక్ మీ. అయ్యో, జనాలు ఎవరు ఆవిడ, ఎందుకు వచ్చింది మధ్య వయస్కురాలు? అయితే ఏంటి ఆవిడ అతిగా మాట్లాడుతుంది, అయితే ఏంటి ఆవిడకి మతిపోయి ఉంటది, వద్దు అన్నారు, అయినా నన్ను తీసుకున్నారు. నాలాంటి అన్డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉండొచ్చు, ఎందుకంటే అది బిగ్ బాస్ షో కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇస్తారు. బిగ్ బాస్ అనేది ఒక బిగ్ బాస్ షో కాదు, ఒక బిగ్ మనసున్న షో బిగ్ బాస్. ఇప్పుడు మనసులో ఉన్న నిజాలు మాట్లాడుకుందామా? అదే నాకేం అర్హత ఉందండి, నన్ను తీసుకున్నారు కదా. అలాగే హలో, మీరు ఇంతకు ముందే ఒక మాట చెప్పారు, నన్ను గుర్తుపట్టిన వాళ్ళందరూ బిగ్ బాస్ చూసి గుర్తుపట్టారు అనుకున్నాను, కానీ కాదు, నా వీడియోస్ గుర్తుపట్టారు అని. సో యువర్ యునో ఎవ్రీబడి నోస్ యూ. మరి చెప్పండి ఇప్పుడు
ఇప్పుడు ఇక బేబక్క అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు రామ్ గోపాల్ వర్మ ఒకే మెంటాలిటీ అని చెప్పడం కాదు, అడిగినప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఏమన్నారు, మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అన్డిజర్వ్డ్, ఒకళ్ళు డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ మనం ఎలా చెప్తాం? వాళ్ళ లోపలికి వెళ్తే వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అన్నది మీకేం తెలుసు? వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ జీవితంలో మేబీ నాంత వైరల్ వీడియోస్, నాంత రీచ్ ఉండకపోవచ్చు. మేబీ బిగ్ బాస్ ద్వారా దే ప్రూవ్ దర్ టాలెంట్. యూ నెవర్ నో. ఒక స్టార్ ని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెట్టి నడిపించడం కాదు, అలా కింద ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి షోలో పెట్టి స్టార్ చేయడమే బిగ్ బాస్ షో. అది అట్లా ఉంటది. నాగార్జున గారు వైల్డ్ కార్డ్ కి పక్కగా రెడీ అయ్యారు, ఇంకొచ్చేసినట్టే మనకి వైల్డ్ కార్డ్ కదా. పంపించండి సార్. నేను రాను సార్, నాకు వద్దు వద్దు నాకు. ఆవిడకి ఓన్లీ గ్రాండ్ లాంచ్, గ్రాండ్ 2.0 ఏదో ఉందంట. 2.0 2 times గాను 2.0 ఏదో ఉందంట కదా. అదే ఇప్పుడు ఉంది October 5th. వైల్డ్ కార్డ్ వెళ్ళే వాళ్ళకి తెలియాలి కదండి. మనం మంచి కాస్ట్యూమ్ రెడీ చేసుకుందాం. నాకు ఎందుకు మన ఇద్దరం వెళ్తాం అనిపిస్తుంది. ఎందుకు నాకు ఆపోజిట్ లో వేరేలాగా అనిపిస్తుంది. మీ మనసు తెలిసిపోతుంది నాకు రాను. మనం వెళ్ళి బాదం పళ్ళు టైం అయింది. ఓకే సరే, చాలా హానెస్ట్ గా, హానెస్ట్ నాకు చాలా ఓపెన్ గా అన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. పిలవగానే వచ్చి ఆకలి అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. లిప్స్టిక్ పోతాం. ఓకే ఓకే, అలానే వదిలేదు నేను. మీరు సింగర్, కొత్త లిప్స్టిక్ ఇస్తావా? ఇస్తాం, 2 లిప్స్టిక్స్. ఒక సింగర్, ఒక మంచి పాట పాడండి. అది పాట నా ఓన్ సాంగ్ పాడతాను అయితే. ఓకే ఓకే, కానీ ఇంట్రో ఇవ్వాలి. నా ఈ చల్లటి పాట నేనే పాడాను, ఎప్పుడో పాడాను. ఒక 13 సంవత్సరాల క్రితం పాడాను. మళ్ళీ మీకోసం పాడుతున్నాను. ఓకే, లక్కీ. స్టడీ. ఓకే, పారిపోవడానికి కూడా లేకుండా ఉన్నాను నేను. అది హొలలే హొలలే నా మనసే నీదిలే, కనులా కలలే ఓ గజలే పాడలే, తొలిసారిగా చూసానా అడుగడుగున ఆసేనా, నలువైపుల నా లోకం నీవైపోయలే. హొలలే హొలలే నా మనసే నీదిలే, కనులా కలలే ఓ గజలే పాడలే. దీనికి లింక్ ఎలా వస్తుందంటే, పాడలే అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే, ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకి నన్నే. సూపర్, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ. ప్రతిసారి మీ గురించి ఎక్స్పెక్ట్ చేసినదంతా రివర్స్ చేస్తున్నారు మీరు. అవును, ఎక్కడున్నారు మంచి మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ? సీరియస్ గా చాలా బాగా. ఎందుకు వదిలేశారు మీరు? ఇప్పుడు నిజంగా అడగాలనిపిస్తుంది క్వశ్చన్. నన్ను వదిలేశారు. వదిలేస్తే సత్యం, 2 సార్లు వేసుకోండి. వాళ్ళే నన్ను వదిలేశారు. సరే, వదిలేస్తే మనకంటే ఇప్పుడు చాలా వచ్చేసింది. క్రియేట్ చేసుకునే చెప్పండి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఎందుకు మీరు ఆల్బమ్ రగిలిపోతుంది నా రక్తం? చెప్పండి. ఇప్పుడు చేయొచ్చు మీరు సాంగ్, స్పాన్సర్ మీరు చేయండి, ఖచ్చితంగా చేస్తా. అసలు ఎక్కడున్నారండి ఆర్జున్ గారు? మీ ఆఫీస్ కి వచ్చి కలిసారు, మీరు చూడలేదా ఈ టాలెంట్ ని? ఇంత టాలెంటెడ్ పర్సన్ ఎలా వదిలేస్తారు మీరు? ఇప్పుడు నిజంగా నేను అడుగుతున్నా, నాకు చాలా బాగా తెలుసు. ఆయనకి నార్మల్ గా యాక్ట్ చేస్తే ఇష్టం, నేను అతి చేస్తా కదా, అతిగా వద్దన్న. అప్పుడు పెట్టొచ్చు కదా అతి, ఆయన పెడతారు కదా, ఎలాగో ఆయన టైటిల్స్ అలానే పెట్టొచ్చు కదా. ఏంటండి మీరు? ఓకే, నిజంగా చాలా బాధగా ఉంది నాకు మీ వాయిస్ విన్నాక. నిజంగా షాక్ అయ్యాను. కష్టాలు వస్తాయి కానీ మనకెందుకు వస్తున్నాయండి? అంటే మన దేవతలు ఆ కైండ్ ఆఫ్ కదా, మనకెందుకు వస్తున్నాయి చెప్తుంటే నమ్మాలి అనిపిస్తుంది. సో ఫైనలీ మధు గారు, బేబక్క, లవ్ బేబక్క. ఒక నిమిషం, సరే ఓకే. లవ్ యూ టు అంజలి. లవ్ యూ. నా హార్ట్ లో నువ్వు ఉన్నావు చూడు. చూడండి. ఏ నేను మాత్రం అటు ఇటు తిప్పకండి, నేను ఒప్పుకోను. నేను మాత్రమే ఉండాలి. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ షో. సో కాల్ చేయగానే, అంతకుముందు మనం నిజంగా మాట్లాడుకోలేదు, అంటే వెళ్తామని తెలిసి కూడా మాట్లాడుకోలేదు. అలాగే మనం మాట్లాడుకుంటామని నేను ఆగాను. అదే చెప్పారు, నా పేరు చెప్పగానే ఓకే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నా, ఒక మనిషిని చూడగానే మనం డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు వేరు, అంటే మనం చూసే మనిషి వేరు, రియల్గా పర్సన్ వేరు అని కలిసిన తర్వాత నిజంగా నేను కూడా చాలా అనుకున్నాను మీ గురించి. అయినా కొంచెం మీరు
నోరేసుకుని పడిపోతావు నన్ను ఇంటర్వ్యూ యాటిట్యూడ్ చేయనివ్వదేమో. అలా అని. బట్ యాటిట్యూడా? నన్ను చూస్తే అసలు యాటిట్యూడ్ ఉన్నట్టు అనిపించింది. సో అట్లా మనం ఒక ఇమాజినేషన్ లో ఉంటాం, బట్ ఆ ఇమాజినేషన్ లో 1% కూడా లేరు మీరు. చాలా క్యూట్ గా, చాలా స్వీట్ గా అండ్ నేనే చాలా ఓపెన్ గా మాట్లాడతాను అనుకున్నాను, బట్ నా మెరర్ చూసినట్టే ఉంది. అసలు ఎవరి గురించి ఇబ్బంది పడకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడారు. ఐ లవ్ యూ సో మచ్. టచ్ వుడ్ మీరు రీఎంట్రీ వెళ్తే డెఫినెట్ గా ఐ సపోర్ట్ యూ. నీ ఓట్ నాకేనా? ఖచ్చితంగా కూడా చేస్తావా? ఖచ్చితంగా. నేను చెప్తున్నా కదా, నేను ఎప్పుడు అలా ఎవరికి చెప్పలేదు, పెట్టలేదు కూడా ఇంతవరకు. ఎందుకంటే నేను చూసిన పర్సన్స్ వేరు, లోపలికి వెళ్ళిన తర్వాత వేరే అయిపోతున్నారు వాళ్ళు. బట్ ఇప్పుడు నేను చూసాను కాబట్టి నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా, మీరు రీఎంట్రీ అయితే డెఫినెట్ గా నా సపోర్ట్ బేబక్కకి. ఐ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. యూ టూ. చాలా వెరీ వెరీ నైస్ చాటింగ్ అప్. అండ్ ఇలాంటి అంటే ఇన్ని ఇంటర్వ్యూస్ అయినాయి కానీ దిస్ ఇస్ అ వెరీ ఫన్ ఫిల్డ్. ఇచ్చాను బాగా ఇంటర్వ్యూస్ ఇచ్చారు లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు. అంటే రాకెట్ల మీద వెళ్ళాం పైకి, అవును, బోట్స్ మీద, శనిగ్రహం నుంచి మేము వాచ్లు తెచ్చుకున్నాం. నాకు కూడా రావచ్చు కదా ఈసారి. పొద్దున్న మా చుట్టాలు ఫోన్ చేశారు, ఏమన్నారు? అమ్మ ప్లీజ్ అమ్మా అంటున్నారు మా అంకులు. ఏంటంటే అమ్మ నెక్స్ట్ టైం రాకెట్ వెళ్ళినప్పుడు చెప్పమ్మా అంట. ఎందుకు? ఆయన కూడా వస్తారంట. సర్లే, నాకు కూడా చెప్పండి, నేను రాను కానీ నాకు అలాంటివైనా తెచ్చిపెట్టండి. మళ్ళీ ముగ్గురు అండి ఆ వాచ్ ఇదే ఇదే ఇదే. అయ్యే బాగుందండి మీ వాచ్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.